హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ గురించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ఒక పోస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఎంత వస్తుంది అనేది నేను టోటల్గా టెలిగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా టెలిగ్రామ్లో వెళ్తారు. అక్కడ జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ మనకు ఒక ఆఫర్ కి సంబంధించిన పోస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పోస్ట్ అయితే చూడండి, ఎంత వస్తుంది అనేది టోటల్ గా నేను ఆ పోస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీ దగ్గర ఎన్ని మొబైల్ ఫోన్స్ అవైలబుల్ గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్ లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఒక్క మొబైల్ నుండి నేను టెలిగ్రామ్ లో ఎంతైతే చెప్పానో అది మొత్తం మీకు ఇన్స్టాంట్ గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి. నేను టెలిగ్రామ్ లో ఎంతైతే వస్తుందని చెప్పానో అది మొత్తం మీకు ఫుల్ ఇన్స్టాంట్ గా రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో మీరు అందరూ ఏం చేయండి అంటే సింపుల్ గా మీరు ఏపీసీడీ అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ అయితే చేయండి. ఆ విధంగా అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు గూగుల్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ గా మీరు గూగుల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే ఆల్ డీటెయిల్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ సర్వీసెస్ అనేది సింపుల్ గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే యాడ్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏడిఎస్ అనేది యాడ్స్ అనేది సింపుల్ గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు రీసెట్ యాడ్స్, ఇంకోటి డిలీట్ అడ్వైజర్ ఐడి అనేది ఉంటుంది. సింపుల్ గా మీరు రీసెట్ యాడ్స్ పైన క్లిక్ చేసి రీసెట్ చేయండి. డిలీట్ యాడ్స్ పైన క్లిక్ చేసి డిలీట్ కూడా చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు అందరూ ఏం చేయండి అంటే ఫ్లైట్ మోడ్ ని ఒక 1 or 2 టైమ్స్ అనేది ఆన్ ఆఫ్ చేయండి. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ సింపుల్ గా ఈ విధంగా ఆన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు నేను ప్రాసెస్ అనేది చెప్తాను. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో మీరు ఈ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఈ ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఓల్డ్ యూజర్స్ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఉన్నా ఇప్పటి నుండి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పినట్టు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయండి. ఫ్లైట్ మోడ్ ని ఒక 1 or 2 టైమ్స్ ఆన్ ఆఫ్ చేయండి. కొత్త వాళ్ళు మీరు డైరెక్ట్ గా ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి. సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ గా దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో అయితే వెళ్తారు. అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. సింపుల్ గా మీ యూపీఐ ఐడి అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అక్కడ నుండి మీరు ఏబిసిడి అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఫుల్ నేమ్, దాని కింద మొబైల్ నంబర్ అడుగుతుంది. సింపుల్ గా ఫుల్ నేమ్ మొబైల్ నంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. యాప్ హోమ్ పేజ్ లో వచ్చేస్తారు. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది ఏబిసిడి అప్లికేషన్ లో లింక్ చేయండి. యూపీఐ సెటప్ కంప్లీట్ చేయండి. ఆ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 to 5 minutes వరకు అయితే వెయిట్ చేయండి. 2 to 5 minutes లోపల మనకు ఇంకొక లింక్ అనేది నేను ఆఫర్ కిందనే ట్రాకర్ లింక్ అనేది పెడతాను. సింపుల్ గా మీరు ఆ ట్రాకర్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. ఇంతకు ముందు మీరు ఈ ఆఫర్ కి సంబంధించిన ఏదైతే యూపీఐ ఐడి యూజ్ చేశారో అదే అక్కడ యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సైట్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా ట్రాకర్ అని వచ్చేస్తుంది. సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ని క్లోజ్ చేయండి. ట్రాకర్ లింక్ పెడతాను, దానిపైన క్లిక్ చేయండి. మీ యూపీఐ ఐడి అడుగుతుంది. యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. ఇక్కడ సైట్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా ట్రాకర్ అని వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రాకర్ అని వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. సింపుల్ గా మీరు ఏపీసీడీ అప్లికేషన్ ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఇన్వెస్ట్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోల్డ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. గోల్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోమంటుంది. సింపుల్ గా మీరు 10 రూపీస్ అనేది ఎంటర్ చేసుకోండి. అమౌంట్ 10 రూపీస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. ఏదన్నా ఒక పేమెంట్ మెథడ్ నుండి 10 రూపీస్ గోల్డ్ అనేది బై చేయండి. లైక్ గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి 10 రూపీస్ గోల్డ్ అనేది బై చేయండి. ఈ విధంగా గోల్డ్ బై చేసుకున్న వెంటనే విత్ ఇన్ 5 minutes లోపల నేను టెలిగ్రామ్ లో ఎంతైతే చెప్పానో అది మొత్తం ఫుల్ ఇన్స్టాంట్ గా మీకు రావడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ లో ఏదైతే యూపీఐ ఐడి ఇస్తారో అదే యూపీఐ ఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో నేను టెలిగ్రామ్ లో ఎంతైతే చెప్పానో అది మొత్తం ఫుల్ ఇన్స్టాంట్ గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత
తర్వాత దీన్ని మీరు అన్లిమిటెడ్గా కూడా చేయవచ్చు. అది ఎలా అంటారా, సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే వేరే మొబైల్ ఫోన్లలో ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చేశానో, ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ మొత్తాన్ని మీరు వేరే మొబైల్ ఫోన్లో అన్లిమిటెడ్ టైమ్స్ మీరు అప్లై చేయండి. నేను టెలిగ్రామ్లో ఎంతైతే చెప్పానో అది మొత్తం ఫుల్ ఇన్స్టాంట్గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడ గోల్డ్ బై చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా సేల్ చేసి డైరెక్ట్గా బ్యాంక్ విత్డ్రా చేసుకోవడమే. ఈ సేల్ ఎప్పుడు చేయాలంటారా, 24 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 24 to 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 48 అవర్స్ తర్వాత డైరెక్ట్గా సేల్ పైన క్లిక్ చేయండి. అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్గా విత్డ్రా చేయండి. ఆ అమౌంట్ కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్లో వచ్చేస్తుంది. నేను టెలిగ్రామ్లో ఎంతైతే చెప్పానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఫుల్ ఇన్స్టాంట్గా ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్పినట్టు ఆ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. స్టార్టింగ్లో చెప్పింది మీరు డైరెక్ట్గా ప్రాసెస్ అనేది ట్రై చేయండి. ఆఫర్ లింక్ పైన క్లిక్ చేసి ఇంతే ప్రాసెస్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. టెలిగ్రామ్లో ఎంతైతే చెప్పానో అది మొత్తం ఫుల్ ఇన్స్టాంట్గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.